అందరికీ నమస్కారము. లాస్ట్ టైమ్ ఒక 5 సినిమాలు చెప్పాను. ఇన్‌స్పిరేషనల్ మూవీస్ చాలా హైలీ ఇన్‌స్పిరేషనల్ మూవీస్ అని. మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్‌తో పాటు తెలుగులో లేవా మేడం ఇది, అది అని చాలా రాసారు. దాంట్లో నేను మాక్సిమం చూసాను. కొన్ని చూడనివున్నాయి. నోట్ చేసి పెట్టుకున్నాను. అవి నా హిట్ లిస్ట్‌లో ఉన్నాయి. చాలా సంతోషం. కొంత రికమెండేషన్స్ కొన్ని మూవీస్ వచ్చాయి నాకు. ఎందుకంటే నేను కూడా సినిమాలు బానే చూస్తాను. ఎందుకంటే చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కదా ఇది. మనం రోజంతా పని చేసి అలసిపోతాము ఫ్యామిలీతోటి. కాస్త చిన్న ఔటింగ్ అన్నా, బయటికెళ్ళాలన్నా, లేపోతే ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూడాలన్నా, చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక చిన్న ఫ్యామిలీ బాండింగ్ అనేదుంటది. అందరం కలిసి ఫ్రెండ్స్‌తో చూసినా, ఫ్యామిలీతో చూసినా గానీ, స్ట్రెస్ బస్టర్ ఇదొకటి. అండ్ ఈ సినిమాల చేయడానికి ఎంతో కష్టపడి చేస్తాను నేను. ఎందుకంటే ఫిల్మ్ షూటింగ్స్ చూసాను. నేను పాఠాలు చెప్పే ఇంజినీరింగ్ కాలేజెస్‌లో షూటింగ్స్ అయ్యేవి. అప్పుడు వాళ్ళ స్ట్రగుల్ నేను చూసేదాన్ని. ఎంత కష్టపడతారంటే పాపం, అంతా కష్టపడితే వాళ్ళు మూవీ రిలీజ్ అయిన ఒక గంటలోనే బాగుంది, బాలేదు, ఇది, అది అన్ని కామెంట్స్ చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయడము చాలా అన్‌ఫెయిర్ అండి. పాపం చాలా కష్టపడతారు వాళ్ళు. బాగుంటే బావుంటుందని చెప్పొచ్చు. అందుకని నేనెప్పుడూ ఏ మూవీ గురించి క్రిటిసైజ్ చేయను. బాగుంది, ఇది చూడొచ్చు అని చెప్తానంతే. తెలుగు సినిమాలు లేవా అంటే నేను చాలా సినిమాలు ఆల్రెడీ రికమెండ్ చేశాను. మీకొక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో ఇస్తున్నా. చెక్ చేయండి. తెలుగు సినిమాలు చాలా చెప్పాను. మీరందరూ అడిగారు గాబట్టి ఒక 10 తెలుగు సినిమాలు పట్టుకొచ్చాను మీకోసం. 5 గాదు 10 తెలుగు సినిమాలు. ఈ 10 తెలుగు సినిమాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్, కొన్ని ఇన్‌స్పిరేషనల్, కొన్ని క్యూరియాసిటీ అంటే ఆసక్తిని రేకెత్తించే మూవీస్ ఇట్లా అన్నీ కలుపుకొని తీసుకొచ్చాను. ప్యూర్‌లీ ఇన్‌స్పిరేషన్ గాకుండా. మంచి సినిమాలు నాకైతే నచ్చాయి. దీంట్లో కొన్ని లో బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో అలా లో బడ్జెట్ మూవీస్ కూడా చూస్తా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తది. అలాంటి సినిమాలు కూడా పట్టుకొచ్చాను. సరే టైమ్ వేస్ట్ చేయకుండా సినిమాల్లోకెళ్తున్నా. ఫస్ట్ సినిమా నేను రికమెండ్ చేసేది ఆహ్, 35 చిన్న కథ కాదు. 35 చిన్న కథ కాదు. చాలా చిన్న సినిమా. తిరుపతి ఆ ఏరియాస్‌లో ఉన్న ఒక చిన్న బ్రాహ్మణ కుటుంబంలో ఒక హౌస్ వైఫ్ చాలా కష్టపడుతూ తను చదువుకోవాలి. 10థ్ ఫెయిల్ అయ్యాను. నాకొద్దు ఇది నేను పాస్ అవ్వాలి, నేను చదువుకోవాలి అని చెప్పేసి ఇద్దరు పిల్లల్నేసుకొని, ఫ్యామిలీనేసుకొని చాలా కష్టపడి ఆవిడ పాస్ అవుతుంది చూడండి. భలే చూపిచ్చారు సినిమా అయితే. ఇది సాధారణ గృహిణి అంటే హౌస్ వైఫ్స్‌గా ఉన్న మహిళల కోసమే చాలా మంచి ఇన్‌స్పిరేషన్ మూవీ. ఈ సినిమా చూసినప్పుడు నా నా స్ట్రగుల్ గూడా గుర్తుకొచ్చింది. నేను చ అంటే మ్యారేజ్ అయినప్పటికి ఓన్లీ ఎంకామే. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక ఎంబీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఇవన్నీ జాబ్ చేస్తూ చేశాను. నా స్ట్రగుల్ నాకు అనిపిచ్చింది. చాలా బాగా చూపిచ్చారు మూవీ. చూడొచ్చు. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ మూవీ. అందరు ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. ఎండ్ ఆఫ్ ద మూవీ మీకొక మంచి ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తది. ఫ్యామిలీ బాండింగ్ అనేది చూపిచ్చారు ఇక్కడ ఈ సినిమాలో. 35 చిన్న కథ కాదు. ఇక సెకండ్ మూవీ 'సుందరం మాస్టారు' ఆహాలో ఉంది. 35 చిన్న కథ కాదు గూడా ఆహాలోనే ఉంది. 'సుందరం మాస్టర్' కూడా ఆహాలో ఉంది. 'సుందరం మాస్టర్‌లో' మనకి వైవా హర్షని మెయిన్ రోల్‌గా చూపిచ్చారు. ఇదేంటంటే మానవుల యొక్క సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి? మనం ఎలా బతుకుతున్నాము? ప్రెజెంట్ సొసైటీలో ఎలా ఉంది? దీన్ని ఒక పాత కాలంలో అంటే ట్రైబల్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి? వాళ్ళెలా బతుకుతున్నారు? వాళ్ళ యొక్క విలువలెలా ఉన్నాయి? చాలా చక్కగా చూపిచ్చారు. 2 కంపారిజన్‌గా మనకి ఎండ్ ఆఫ్ ద మూవీలో అనిపిస్తది. అరే! మనమేంటి ఇట్లా ఉన్నాము? మనం గూడా అలా ఉండాలి కదా! అని ఒక ఐ ఓపెనర్‌గా డెఫినైట్‌లీ యూ విల్ ఫీల్ దట్ హ్యాపీనెస్ కొంచెం ఆ సంతోషం అనేది కనిపిస్తది. మీలో ఒక రియలైజేషన్ అయితే పక్కా వస్తది ఈ సినిమా చూస్తే. ఆ సినిమా డైరెక్టర్‌కైతే హ్యాట్స్ ఆఫ్ అని జెప్పొచ్చు. 'సుందరం మాస్టర్' చాలా బావుంటది. ఎక్కడ బోర్ అనిపిచ్చదు. కూల్‌గా ఎళ్తది సినిమా. ఆహాలో ఉంది చూడొచ్చు. ఇక మూడవ సినిమా 'సుందరం మాస్టర్' అయిపోయిందా? 'సత్యం సుందరం'. 'సత్యం సుందరం' ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇది అరవింద స్వామి, కార్తీ ఈ ఇద్దరు కాంబినేషన్‌లో ఉంటది. వీళ్ళిద్దరే ఉంటది సినిమా మొత్తం ఇంగేం ఉండదు. వీళ్ళిద్దరి గురించే, వీళ్ళిద్దరి కథనే, వీళ్ళిద్దరు ఏం జేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఇదేది వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతా ఉంటది. ఫస్ట్ నాకనిపిచ్చింది బేర్ చేయగలమా ఈ సినిమాని అనిపిచ్చింది. కానీ ఈ ఆ క్యారెక్టర్స్, ఆ స్టోరీ ఎలా ఉంటదంటే అదలా స్మూత్‌గా వెళ్తూ ఉంటది. మనం గూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాము. వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళ ఎవ్రీ యాక్టివిటీస్‌లో మనం కూడా అక్కడున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుందిది. అండ్ మోరల్ వాల్యూస్ కూడా బాగా చూపిచ్చారు. అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా మారింది?
దీన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక రియలైజేషన్ అనేది ఈ సినిమా చూసిన తర్వాత పక్కా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడొచ్చు. 'సత్యం సుందరం' మంచి మూవీ, డీసెంట్ మూవీ ఇది. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ మూవీ 'లక్కీ భాస్కర్'. 'డీక్యూ డీక్యూ' అని ఎగురుతా ఉంటారు కదా మీరందరూ, ఆయన మూవీనే ఇది. సో 'లక్కీ భాస్కర్' ఇది కొంచెం రొటీన్ మూవీస్ నుంచి డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే 'హర్షద్ మెహతా కేస్‌కి' సంబంధించిన ఈ మూవీని చాలా డీసెంట్‌గా చూపించారు. కాన్సెప్ట్ టోటల్లీ డిఫరెంట్. మనకి ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు. అందుకని నేను ఇలాంటి కొత్త మూవీస్, మంచి మూవీస్, కొంచెం డిఫరెంట్‌గా ఉన్న స్టోరీస్ వస్తే జనరల్‌గా థియేటర్‌లోనే చూస్తాను. కాబట్టి థియేటర్‌లోకి వెళ్లి చూసాను ఈ సినిమా. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అండ్ మనకు ఈ ఫినాన్స్ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్‌లో అరే! ఇలా చేయొచ్చా? ఇలా చేస్తే ఇలా వస్తుందా? అనేది కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది. ఎందుకంటే మనము లే మ్యాన్, లే వుమెన్‌కి అది ఎక్కువ నాలెడ్జ్ లేదు కదా ఫినాన్స్ ఏరియాలో. సో, కాబట్టి ఈ సినిమా చూస్తే కొంచెము ఈజీగా మనకొక నాలెడ్జ్ అనేది వస్తుంది. అరే! ఇట్లా డెవలప్ అయ్యారా జనాలకు, మైండ్ ఇట్లా తిరుగుతుందా అనేసి. మంచిగా అనిపించింది మూవీ అయితే. మోరోవర్ 'డీక్యూ' సెలక్షన్స్ ఆయన మూవీస్ కొంచెము చక్కగా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటాడు. కష్టపడతాడు గూడా బాగా. ఆయన డైలాగ్స్ ఆయనే చెప్పుకుంటాడు. ఏదో కష్టపడి బానే చేస్తాడు. సినిమాలు బానే ఉంటాయి. కాబట్టి ఇది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రొటీన్ మూవీ అని చెప్పొచ్చు. సో, ఇది 'లక్కీ భాస్కర్'. ఇట్స్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. ఇంక తర్వాత నెక్స్ట్ 'ది గోట్ లైఫ్' అని ఒక సినిమా ఉంది. 'ది గోట్ లైఫ్' ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే. నాకైతే చాలా నచ్చింది ఈ సినిమా. ఫస్ట్ నేను మా వారితో కలిసి చూసాను. తర్వాత నాకు చాలా మంచిగా అనిపించి పిల్లల్ని గూడా కూర్చోబెట్టుకొని మళ్ళా చూసాం ఈ సినిమా 'గోట్ లైఫ్' సెకండ్ టైమ్. సెకండ్ టైమ్ కూడా ఇది అరౌండ్ 3 అవర్స్ మూవీ. బట్ సెకండ్ టైమ్ కూడా నాకు బోర్ అనిపించలేదు. చివరిదాకా కూర్చొని మంచిగా చూసాను ఈ సినిమా. అంటే ఇక్కడ ఏం చూపిస్తాడంటే మనిషి స్మూత్‌గా, హ్యాపీగా లైఫ్ నుంచి ఒక్కటేసారి అడ్వర్సిటీ అంటే ఒక విపత్కరమైన పరిస్థితుల్లో అతను ఎక్కడైనా ఆపదలో చిక్కుకుంటే ఎలా సర్వైవ్ అయ్యి, ఎలా బతికి, ఎలా బయట కట్టాడు అనేది రియల్ స్టోరీ ఇది. చూసే ఉంటారు చాలామంది. చూడకపోతే మాత్రం మిస్ అవ్వకండి. చాలా మంచి సినిమా. ఇది చూస్తే మనకనిపిస్తది. అరే! మనకేం కష్టాలున్నాయి, బానే ఉన్నాం గదా! అన్నీ ఉండి రోగమా ఇదా, ఇదా అని చెప్పి ఏదోటి మనం వెతుక్కొని కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నాము. లేదా బాధపడిపోతున్నా ఉన్న వాటికే అని డెఫినెట్‌లీ ఆ రియలైజేషన్ ఒస్తుంది. చాలా మంచి సినిమా 'గోట్ లైఫ్' చూడండి తప్పకుండా నెట్‌ఫ్లిక్స్‌లో. నెక్స్ట్ నెక్స్ట్ మూవీ సిక్స్త్ మూవీ 'పేక మేడలు'. చాలా మందికి తెలీదు ఈ సినిమా. 'పేక మేడలు' ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. చాలా మంచిగుందండి. ఎందుకు నచ్చిందంటే ఒక సాధారణ మహిళ హస్బెండ్ మంచోడే. కానీ తాగుతూ ఇల్లంతా గుల్ల జేసి, ఉద్యోగం చేయకుండా ఇంట్లో భార్యను సతాయిస్తూ, ఆవిడ సంపాదన మీద బతుకుతూ, ఆవిడని కాల్చుకు తింటూ అట్లాంటి జనాలు చాలా మందే ఉన్నారు. మన ఛానెల్‌లో గూడా చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళ ఏడుస్తూ నా వల్ల కాదు, నేను బతకలేను అని కూర్చోకుండా, ఒక మంచి స్టామినా తోటి, మంచి దృక్పథంతోటి యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఒక కొత్త కోణంలో తన లైఫ్‌ని స్టార్ట్ చేస్తుంది. 'పేక మేడలు'. ఇక మూవీ ఎండింగ్‌లో అయితే చాలా టెన్షన్‌గా అనిపించింది నాకైతే ఆ సీన్స్ కొన్ని. కానీ తర్వాత అనిపించింది అబ్బా! హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఒక మహిళని ఇలా సాధించిన ఒక ఇండివిడ్యుయల్‌గా తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇండిపెండెంట్‌గా చక్కగా జీవితాన్ని మలుచుకున్న మహిళగా చాలా చక్కగా చూపిచ్చారు. 'పేక మేడలు' అస్సలు మిస్ అవ్వకండి. సినిమా చాలా బావుంటది. డీసెంట్‌గా, కూల్‌గా నడుస్తుంది. మనకి అభ్యంతరకరమైన సినిమాలు ఇప్పటివరకు నేను చెప్పే సినిమాలు ఎక్కడ ఏ సీన్స్ ఉండవు. డీసెంట్ మూవీస్ ఇవన్నీ. ఇక తర్వాత నెక్స్ట్ సెవెంత్ మూవీ 'అదియోస్ అమిగో'. 'అదియోస్ అమిగో' ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. ఈ సినిమా ఏంటంటే డబ్బు గురించి చూపిస్తాడనమాట. ఒక వ్యక్తికి డబ్బు చాలా ఉంటుంది. చాలా రిచ్ మ్యాన్ అనమాట. డబ్బులు బ్యాగ్‌లో యేసుకొని ఇక తిరుగుతా ఉంటాడు. ఇటు తిరుగుతా, నా ఇష్టం వచ్చిన చోటుకి ఇటెళ్తా. అతను ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో అతనికేమీ తెలీదు. బట్ సింప్లీ హి స్టార్టెడ్ మూవింగ్ అనమాట. ఇక దారిలో కనిపించిన వాళ్ళందరూ డబ్బులు పంచుతా ఉంటాడు. అదొక సాటిస్ఫాక్షన్. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకనిపిస్తది, నాకు కూడా బాగా డబ్బు ఉంటే అలా పంచాలనిపిస్తుంది. పంచుతూ వీళ్ళకిస్తూ, వాళ్ళకిస్తూ ఉంటే అదొక తృప్తి. ఆ క్యారెక్టర్ నచ్చింది. అతనేం చేస్తాడంటే ఒకసారి చాయ్ తాగనీకి వెళ్తాడు. చాయ్ సమోసా తీసుకునేసరికి ఒక రూ. 50 దాకా అవుతది. అయితే ఆవిడకి రూ. 500 నోట్ చేతిలో పెడతాడు. చిల్లర లేదు అంటదామె. ఉంచుకో అంటాడు. ఉంచుకో అంటే ఏంటి? 500లో రూ. 50 ఖర్చుకి ఆయన రూ. 400 టిప్ ఇచ్చాడనమాట. అట్లా సినిమా సాగుతది మెల్లగా. తరువాత చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి.
ఇంకా చివర్లో మనకు చూపించేది ఏంటంటే డబ్బు విలువ. డబ్బు మనుషుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారుస్తుంది. ఎంత సంపద ఉన్నవాళ్ళైనా గానీ, ఒకానొక టైంలో అతను చాలా కష్టపడాల్సొస్తుంది అనేసి ఒక మంచి రియలైజేషన్. ఐ ఓపెనర్ మూవీ అండి. నాకైతే చాలా నచ్చింది. మీరు చూడొచ్చు ఈ సినిమా. 'అడియోస్ అమిగోస్' నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ ఎయిత్ మూవీ 'ఆయ్' సినిమా పేరే 'ఆయ్'. ఇది ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. ఇది నాకెందుకు నచ్చిందంటే, అమలాపురంలో ఉండాల్సిన లాంగ్వేజ్, అమలాపురంలో ఉన్న లైఫ్ ఒక పల్లెటూరి విలేజ్ బ్రతుకు చాలా చక్కగా చూపిచ్చారు. నాకెందుకో ఆంధ్ర లాంగ్వేజ్ చాలా నచ్చుతుంది. అంటే నేను తెలంగాణ బేసికల్లీ. కానీ ఆంధ్రాలో స్పెషల్లీ రాయలసీమ, చిత్తూరు ఇంకా ఆహ్, ఈ అమలాపురం, రాజమండ్రి ఆ ఏరియాస్ లాంగ్వేజ్ చాలా బావుంటది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద లాంగ్వేజ్ చాలా బావుందిది. 'ఆయ్' సినిమా. ఇది కూడా అంత స్మూత్‌గా, కూల్‌గా నడుస్తుంది. నేను స్టోరీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే సస్పెన్స్ రిలీజ్ అయిపోతది ఇక్కడ. 'ఆయ్' అంటూ పల్లెటూరు లైఫ్‌ని చాలా కూల్‌గా చూపిచ్చారు. లాంగ్వేజ్ ఆ చురకలు కొంచెం వెటకారం ఎక్కువుంటదంటారు చూడండి. ఆ వెటకారం చాలా ఉంటుంది సినిమా మొత్తం వెటకారంతోటే. భలే చూపిచ్చారు సినిమా. నాకైతే నచ్చింది 'ఆయ్.' మీకెలా నచ్చుతుందో నాకు తెలీదు. నేనైతే చెప్తున్నాను. బావుంది సినిమా. ఇక తర్వాత తొమ్మిదో మూవీ 'రఘుతాత'. 'రఘుతాత' మూవీ కూడా ఇది జీ5లో ఉంది. ఇది వుమెన్ ఓరియెంటెడ్ మూవీ. అంటే ఒక మహిళ తన యొక్క జీవితాన్ని ఎలా మలుచుకుంటుంది, తను పెళ్లి చేసుకోబోయే ముందు ఎవరిని పెళ్లి జేసుకోవాలి, అతని గురించి కొన్ని విషయాలు తెలిసాక తనని తాను కాపాడుకుంటూ ఎట్లా లైఫ్‌ని టర్న్ జేసుకుంటుంది, చక్కగా జూపిస్తారు. దీంట్లో కొద్దిగా మనకి ఫన్నీగా కొన్ని సీన్స్ కూడా బావుంటాయి. ఒక క్యారెక్టర్‌ని ఎలా మలుచుకోవాలంటే డోంట్ గివ్ అప్. ఎప్పుడు మనల్ని తక్కువ జేసుకోవడం, లేకపోతే నా వల్ల గాదని హ్యాండ్స్ అప్ చేసేసి వదిలేయడం అలాంటివి కాకుండా, కొంచెం స్మార్ట్‌గా ఎంత కష్టపడి తన క్యారెక్టర్‌ని, తన లైఫ్‌ని కాపాడుకుంటుంది. చాలా బావుంది సినిమా. 'రఘుతాత' జీ5లో ఉంది. ఇక లాస్ట్ మూవీ 'నునకుజి'. 'నునకుజి' దీని మీనింగ్ నాకు తెలీదు గానీ, ఇది మలయాళం మూవీ. 'నునకుజి' మనకు తెలుగులో గూడా ఉందిది. మీకిప్పుడు కొన్ని జెప్పాను. 'రఘుతాత' గానివ్వండి, 'అడియోస్ అమిగోస్' కానివ్వండి, ఇవన్నీ కొంచెము వేరే భాష మూవీలు కానీ మన తెలుగులో ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. 'నునకుజి' గూడా మలయాళం మూవీ. తెలుగులో మనకి డబ్బింగ్ సూపర్బ్‌గా మంచిగా జేశారు. సో, టెన్షనే లేదు. చక్కగా ఫాలో అయిపోవచ్చు మనమది. ఈ 'నునకుజి' ఏంటంటే సస్పెన్స్ మూవీ. మంచి స్ట్రెస్ బస్టర్ అని జెప్పొచ్చు. సినిమా మొత్తం మంచి కామెడీ ప్లస్ సస్పెన్స్. యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ అరే! ఇలా ఉంటదా? అలా అవుతదని మనము కొన్ని ఎక్స్‌పెక్ట్ జేస్తాంగా. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి బియాండ్‌గా ఉంటుంది సినిమా. చాలా బావుంది. చూడొచ్చు. జీ5లో ఉంది. నేనైతే ఫుల్ మూవీ చక్కగా ఎంజాయ్ జేశాను. 'నునకుజి' మొత్తం మీకు 10 సినిమాలు జెప్పాను. ఇందులో మీరు చూడని సినిమాలేవి? చూడని సినిమాలేవుంటే వాటిని ఎప్పుడు ప్లాన్ జేసుకుంటున్నారు? చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ బాక్స్‌లో రాయండి. ఇవి కాకుండా ఇంకా ఏవైనా మంచి మంచి మూవీస్ కొత్తగా రిలీజ్ అయినయి. ఇవన్నీ నేను కొత్త మూవీస్ జెప్పాను 10 మూవీస్. ఇంకా కొత్తగా మూవీస్ రిలీజ్ అయినవి ఏది బావున్నాయో అవన్నీ కూడా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో రాయండి. నేనే కాదు మన ఛానల్ వాళ్ళు గూడా చూస్తారు. అందరూ జూస్తారు. కొంచెం ఒక అవేర్‌నెస్ అన్నమాట. ఏంటంటే సినిమాలు జూస్తే ఆ 2, 3 గంటలైనా కనీసం అన్నీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా కాస్త నవ్వుకుంటాము ఫ్యామిలీతో. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ అంతకు మించి ఏమీ లేదు. మీకు తెలుసా? నాకు సినిమాల పిచ్చి ఎంతుండేదంటే ఒక 1980, 90 ఆ టైంలో సినిమాలు అంటే మాకు ఆర్టీసీ క్రాస్ రోడే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర దేవి, సుదర్శన్, సంధ్య ఇంకా కొన్ని థియేటర్స్ ఉండేవి. ఇప్పుడున్నాయో లేవో గాని. ఒక 10, 15 థియేటర్‌లు అక్కడే చుట్టుపక్కలే ఉండేయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌కెళ్ళిపోయేవాళ్ళము. ఎస్ఆర్ నగర్‌లో ఉండేదండి. 10 నంబర్ బస్ ఎక్కితే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో దిగిపోవడము. అక్కడ నాట్ 45 నంబర్. ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి 45 నంబర్ ఎక్కితే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగిపోయి ఒకేసారి 2 సినిమాలు జూసేవాళ్ళం. మార్నింగ్ షో జూసి మ్యాట్నీకి కూడా టికెట్ తీసుకొని, మధ్యలో లంచ్ చేసుకొని, తొందరగా ఏదో ఒకటి కుక్కేసుకొని, తర్వాత మళ్ళీ ఇంకో సినిమాకెళ్ళేవాళ్ళం. అట్లా చూసేవాళ్ళం సినిమాలు. ఇక మా ఇంటికి చుట్టుపక్కల ఎస్ఆర్ నగర్‌లో దగ్గరలో గోకుల్ థియేటరు, ఇంకా సత్యం థియేటరు, శీష్ మహల్ అని ఆ థియేటర్‌లకెళ్ళా. విజయలక్ష్మి ఒకటి అట్లా ఆ థియేటర్‌లలోకి వెళ్లి కూడా సినిమాలు బా చూసేవాళ్ళం. అదొక ఎంటర్‌టైన్‌మెంట్. ఎందుకంటే ఇప్పుడున్నట్టు యూట్యూబ్ గాని, యాప్స్ గాని, కేబుల్ టీవీ గాని ఇవన్నీ ఏమి సోషల్ మీడియాలు గాని ఏమి లేవు గదా! మాకప్పుడు. ఇదే ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాలు చూడడం ఎంటర్‌టైన్‌మెంట్. ఇగ వారానికి ఒకటో, రెండో సినిమాలు ఒకటే చూసేవాళ్ళం. 2 గూడా గాదు. ఆ ఒక్క సినిమా సెలెక్ట్ జేసుకొని అది ఎట్లా ఉన్నా సరే దాన్ని ఎంజాయ్ జేసేవాళ్ళం. అది మా లైఫ్. అందుకని ఆ పిచ్చి ఇప్పటికి అలాగే నడుస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక వారానికి ఒక 2, 3 అయినా చూస్తాను నేను సినిమాలు. కొంచెం వెతుక్కొని మంచిగున్నయి సెలెక్ట్ చేసుకుంటా. ఆ మంచిగున్న ఆ 10 నాకు నచ్చినయి మీకు చెప్పాను. మరి మీకు నచ్చిందో, ఎలా ఉందో ఏంటో కామెంట్స్ తప్పకుండా రాసి తెలియచేయండి. సో, మైండ్ ఫ్రెష్‌గా పెట్టుకుంటూ చక్కగా ఫ్యామిలీతో ఎంటర్‌టైన్‌మెంట్ తోటి చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంకా కొన్ని మూవీస్ తీసుకొస్తా నేను చూసినవి మంచి మంచివి. సరేనా? సో, అప్పటిదాకా నవ్వుతూ ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.